ఎక్కడవి శబ్ద తరంగాలు? ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మోసం జరిగిందో, ఈ జానడు పొట్టకి పిడికెడు మెతుకులేక అల్లాలు ఆడిపోతున్న పేద ప్రజల కోసం గద్దరన్న లాంటి యుద్ధ నౌకలు పుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. శ్రీకాకుళ సాయుధ పోరాటం, కోరన్న మంగన్న అనే ఇద్దరు రైతులు నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి, అలాగే వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం లాంటి మాస్టారులు. ఈ సమాజం మారాలి, ప్రతి ఒక్క పేదలకు కూడా బతుకు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలని చెప్పి మరి ఏ రోజైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇలాంటి ఉద్యమకారులు ముందుండి నడిపిస్తుంటే మాలాంటి వాళ్ళందరం కూడా వాళ్ళ ఆదర్శాలతో ఈరోజు మీ ముందు నించున్నాం. సోమన్న అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. సోమన్న లాంటి ఒక మంచి కళాకారుడు. తెలంగాణ ఎట్లొచ్చింది మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క కవి కళాకారుల రక్తాన్ని చెమట చుక్కగా పోసి ఈరోజు ఈ తెలంగాణని సాధించుకున్నారు. ప్రతి ఒక్క కళాకారులు కూడా ఉద్యమాభిమంతలు నేను అందుకే తెలియజేసుకుంటున్నా. అక్కడ నాన్న, ఇక్కడ గద్దర్ మామయ్య, వీళ్ళిద్దరూ కలిసి యూనివర్సిటీలో విజృంభిస్తుంటే అలా 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 విద్యార్థులు రిక్రూట్మెంట్ అయిపోయేవారు అడవిల్లోకి. ఎందుకు? చదువుకోవడానికి స్తోమత ఉండేది కాదు. ఏ ఒక్కరు కూడా ఆదరించినటువంటి పరిస్థితులు లేవు. ఇంజనీర్లు చదివి, డాక్టర్లు చదివి, తుపాకీ పట్టుకొని ఈ సమాజం మార్చడం కోసం ఎంతమంది ఉద్యమకారులు అయ్యారు. మన భావితరానికి ఇటువంటి బాధలు ఉండకూడదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆశయాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అరే బాబా ఏం రాసినావు రా అని అడిగివాడు గద్దర్ మామ ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రలో ఉన్న నాన్నకి ఫోన్ చేసి, రాశాను రా బాబా, అయ్యా రయ్యా రయ్యా అప్పల కొండ కొండ రాయోలమ్మ ఎల్దుం దాచండి దాచండి గుండెల్లో దాచండి గూడెంలో దాచండి. నాన్నలా అంటే ఇక్కడ గద్దరేనా, మామూలు కదా అయ్యా. వందనమో వందనమమ్మ నా చెల్లెల సొంతమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల సొంతమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల సొంతమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల సొంతమ్మ. చెమట సుక్కల వందనమమ్మ, సేలు సేనల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, సింధి కూనల వందనమమ్మ, సింధి కూనల వందనమమ్మ, ఇంది కూనల వందనమమ్మ. నువ్వు నలగొండ సెల్లెలువే మా సెల్లెల సొంతమ్మ, నలగొండ సెల్లెలువే మా సెల్లెల సొంతమ్మ, తిలకమ్మ తిలకమ్మే మా సెల్లెల సొంతమ్మ, మా సెల్లెల సొంతమ్మ. గద్దర్ మామ ఇలా అంటే నాన్న ఉత్తరాంధ్రలో ఇంద్రవెల్లి కొండల్లో తండు పుట్టింది. ఇంద్రవెల్లి కొండల్లో తండు పుట్టింది, ఇంద్రవెల్లి కొండల్లో తండు పుట్టింది, ఇంద్రవెల్లి కొండల్లో తండు పుట్టింది, తండు తండు
దండుకు 70 చేతులు ఏడిసి ఏడిసి తల్లి అయ్యో ఏడిసి ఏడిసి తల్లి కానుపుగా సింది ఆ కానుపులో నక్సలైట్ బాలుడు అందుకే మనందరం ఒకటై కళాకారుల దండు అక్కడ కదలాలి ఇక్కడ కదలాలి ఇక్కడ దండం పెడతా తల్లి నువ్వు పులి బిడ్డవు అడవులకి వెళ్ళి వచ్చినావు నువ్వు ఎన్నో వాడుతున్నావు మేము చచ్చిపోతాం జర చాలా రోజులు ఏంది చిట్ట వాడక జర మమ్మల్ని గుర్తులో పెట్టుకొని వాడుతుంది అందుకే ఏం పిల్లడా సోమన్నకి ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్పర్సన్గా కల్చర్ చైర్పర్సన్గా ఇమ్మని చెప్పి మనందరం అడుగుదాం పోరాడదాం. జై గద్దరన్న. అను 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 నువ్వు వంగపండు బిడ్డవు అనాలి బిడ్డ పట్టుకోబిడ్డ అను నువ్వు అను ఎందుకను అన్న మీడియాలు తీయదన్న వంగపండు అన్నకు ప్రాంతం లేదు కులం లేదు మతం లేదు ఆయన బిడ్డవు జై తెలంగాణ అనాల్సిందే అను అను పాటకు ప్రాంతం భాష లేదు. మనం ఎక్కడైతే ఆకలి ఉన్నదో అక్కడ మన పాట ఉంటుంది. ఎక్కడైతే చెమట సుక్కలు ఉంటాయో అక్కడ మన పాట ఉంటుంది. జై తెలంగాణ కోసం కూడా నేను చాలా తిరిగాను. అవును ఉత్తరాంధ్ర నుంచి వచ్చి అందుకే కళాకారులకి పేదలకి మధ్య సంబంధమే తప్ప భాషా ప్రాంతం కాదు. జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్.